ఎప్పుడైనా మీరు అనుకున్నారా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ వస్తుందని? మనకి జనరల్గా ఏం తెలుసు అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ మాత్రమే చేయగలరు. మ్యాక్సిమం ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ ఫామ్లో ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్లో సిఎస్సి వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ వేకెన్సీస్ ఎక్కువ వచ్చేవి. లేదంటే ఇస్రో, డిఆర్డిఓ, బార్క్ లాంటి రీసెర్చ్ సెంటర్స్కి వెళ్లాల్సి వచ్చేది, అది కూడా త్రూ గేట్ ఎగ్జామినేషన్. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ ఎలిజిబుల్ అని మీరు ఎప్పుడైనా కలగన్నారా? జనరల్గా స్టేట్ ఎగ్జామ్స్ అనగానే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారు, తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారు ట్రాన్స్కో జెన్కో ప్రకారం, ఆ తర్వాత నెక్స్ట్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మ్యాక్సిమం వీళ్ళే వస్తారు. కానీ ఈసారి ఒక న్యూ పోస్ట్ ఏమీ కాదు, ఇంతకుముందు తక్కువ వేకెన్సీస్ తీశారు, ఇప్పుడు ఎక్కువ వేకెన్సీస్ తోటి వస్తుంది. ఈ ఆగస్ట్ 15th ఏపీపీఎస్సి రిలీజ్ చేయబోయే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ ఐపీఓ ఎగ్జామ్ తెలుసా మీకు? నోటిఫికేషన్ ఆగస్ట్ 15 వస్తుంది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ 95 పోస్ట్. దీనికి ఎక్సెప్ట్ సివిల్ ఇంజనీరింగ్ మిగిలిన అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్. అంటే సివిల్ ఇంజనీరింగ్ కాకుండా అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే నాన్ గెజిటెడ్ పోస్ట్ కి ప్రతి బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. దాని గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాము. చాలా మందికి ఈ విషయం తెలీదు, మీరు అందరికీ వీడియో షేర్ చేయండి. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అంటే ఇండస్ట్రీ, మెకానికల్ వాళ్ళకి సంబంధించింది అనుకుంటున్నారు. కాదు, ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో మాట్లాడుతున్నాము. చాలా మంది వీడియో చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, డౌట్స్ అడుగుతున్నారు, అప్లికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఎవరికైతే జాబ్ అవసరం ఉందో వాళ్ళతోటి షేర్ చేయండి వీడియోని. సో గోయింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే ఎగ్జామ్ 18 to 42 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి, ఏజ్ కేటగిరీ ఏంటంటే 18 to 42 ఇయర్స్ ఏజ్, బిట్వీన్ 18 to 42 ఇయర్స్. స్కేల్ ఆఫ్ పే నాన్ గెజిటెడ్ పొజిషన్ 54,060 రూపీస్ టు 1,40,540. ఎక్సలెంట్, గుడ్ స్కేల్ ఆఫ్ పే, నో డౌట్ రిగార్డింగ్ ఇట్. సో ఇందులో 2 పేపర్స్ ఉంటాయి, ఈచ్ పేపర్ 150 క్వశ్చన్స్. సో కాబట్టి టోటల్ 300 క్వశ్చన్, 300 మార్క్స్, 150 minutes డ్యూరేషన్, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 150 minutes డ్యూరేషన్ ఫర్ ఈచ్ పేపర్. మాట్లాడదాము ఈచ్ పేపర్ కి 150 minutes డ్యూరేషన్, పేపర్ లో సిలబస్ ఏంటి ఇదంతా మాట్లాడదాము. దీనికంటే ముందు మనం మాట్లాడాల్సింది ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎవరు ఎలిజిబుల్ చూడండి. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇది ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇండస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్. ఇక్కడ ఇంత క్లియర్ గా చూడండి, అన్ని బ్రాంచెస్ రాశారు ఇక్కడ. ఏ డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏ డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ స్పెసిఫైడ్ బిలో ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. చూడండి, కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగే, కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సి కాదు, క్లియర్ గా రాశారు. బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే బిఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. ఎందులో బిఈ బీటెక్? మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెటలర్జికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సిరామిక్స్, బయోమెడికల్, పెట్రోకెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. వీళ్ళందరూ ఎలిజిబులే. ఆర్
diploma in any branch of engineering or technology in the above branches. అంటే బీఈ బీటెక్ చేసి ఉండొచ్చు, డిప్లొమా చేసి ఉండొచ్చు, అబౌవ్ బ్రాంచెస్ ఈ బ్రాంచెస్ లో డిప్లొమా చేసి ఉండొచ్చు. సో బోత్ ఆర్ ఎలిజిబుల్. అంటే డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్, బీఈ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో బోత్ ఆర్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఏంటంటే ఒక్కసారి చూడండి, మనం డిప్లొమా ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆన్ టెక్నాలజీ స్పెసిఫైడ్ అండర్ క్లాజెస్ అబౌవ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్. ప్లీజ్ అండర్స్టాండ్. అంటే డిప్లొమా వాళ్ళకి ఏం కావాలి? డిప్లొమా వాళ్ళకి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్కడ? వర్క్ షాప్ లో, రిపీటెడ్ వర్క్ షాప్, ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీస్ అండర్టేకింగ్. ఓకే, అంటే ఒక రిపీటెడ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వర్క్ షాప్ లో కానీ, గవర్నమెంట్ రికగ్నిషన్ ఉన్న ఇండస్ట్రీలో కానీ, హైలీ రిపీటెడ్ ఇండస్ట్రీ లేదా కంపెనీస్ లో కానీ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి విత్ డిప్లొమా అయినట్లయితే. బీటెక్ అవసరం లేదు, డైరెక్ట్ ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు. మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాజ్ యూజువల్ ఏపీఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ కి ఉన్నట్టే. జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ 150 క్వశ్చన్, 150 minutes, 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2, ఇదైతే అందరికీ తెలిసిందే కదా. జనరల్ స్టడీస్ లో ఏముంటాయి? హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టేట్ వైడ్, నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ అన్నీ కలిపి ఉంటాయి. దాంతో పాటు ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఏపీపీఎస్సీలో పేపర్ 1 అది కామన్. నెక్స్ట్ పేపర్ 2 అప్లైడ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. ఏ లెవెల్లో అడుగుతున్నారు? డిప్లొమా లెవెల్లో అడుగుతున్నారు, డిప్లొమా స్టాండర్డ్ లో అడుగుతున్నారు వాళ్ళు. అప్లైడ్ సైన్స్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మేనేజ్మెంట్ లో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఓన్లీ డిప్లొమా స్టాండర్డ్ చదివితే సరిపోతుంది. సేమ్ 150 క్వశ్చన్, 150 minutes, 150 మార్క్స్. టోటల్ ఎంత అయింది? 2 పేపర్లకి 300 మార్క్స్ అయింది. 2 పేపర్స్ కి కలిపి 200 మార్క్స్, 300 మార్క్స్ అయింది. సారీ, 300 మార్క్స్ అయింది. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఎగ్జిస్ట్ ఫర్ రాంగ్ ఆన్సర్. అంటే మీరు ఏదో ఒక లక్కీ ఛాన్స్ ఏబిసిడి పెట్టొద్దాం అనుకోవడానికి లేదు. మీరు రాంగ్ ఆన్సర్ పెడితే 1/3 నెగిటివ్ కింద కట్ అవుతుంది. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ లెవెల్ 150 క్వశ్చన్, 150 మార్క్స్, 150 minutes. చెప్పాను కదా. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆల్సో రిక్వైర్డ్. నెక్స్ట్ పేపర్ 2 సబ్జెక్ట్ డిప్లొమా స్టాండర్డ్ అయితే చాలు, వెరీ క్లియర్. డిప్లొమా లెవెల్ అయితే చాలు, 150 క్వశ్చన్, 150 మార్క్స్, 150 minutes ఇవన్నీ ఉంటాయి. వీటిలో ఏమున్నాయో చూద్దాం మనం. ఏమున్నాయి వీటన్నిటిలో? మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్ లో ఏమడుగుతున్నారు? అర్థమెటిక్, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్. మ్యాథ్స్ లో లిమిట్ చేశారు, కంటెంట్ చాలా తక్కువ ఉంది. ఇవి చదువుకుంటే సరిపోతుంది మ్యాథ్స్ లో. ఫిజిక్స్ చూడండి, యూనిట్స్ అండ్ డైమెన్షన్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్, డైనమిక్స్, ఫ్రిక్షన్, వర్క్ పవర్ ఎనర్జీ, సింపుల్ హార్మోనిక్ మోషన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సౌండ్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్. ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళ సిలబస్ ఫిజిక్స్ లో సేమ్ ఇంటర్మీడియట్ తీసుకున్నా కూడా మీరు 11th 12th క్లాస్ సిబిఎస్ఈ అయినా, స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ అయినా ఫిజిక్స్ లో ఈ టాపిక్స్ అన్ని ఉంటాయి, కొత్తగా ఏమీ కాదు. సేమ్ విత్ రెస్పెక్ట్ టు కెమిస్ట్రీ. సో ఏ కెమిస్ట్రీ తీసుకున్నా మీరు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ తీసుకున్నా, 11th క్లాస్ సిబిఎస్ఈ తీసుకున్నా, డిప్లొమా ఫస్ట్ ఇయర్ తీసుకున్నా, కెమిస్ట్రీ స్టార్ట్స్ ఆల్వేస్ విత్ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, సొల్యూషన్, acids and bases, principles of metallurgy,
ఎలక్ట్రోకెమిస్ట్రీ, కరోజన్, వాటర్ టెక్నాలజీ, పొలిమర్స్, ఫ్యూయల్స్, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్. ఇవైతే కామన్ కదా. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ గా మనకి పేపర్ 2లో 6 సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. 3 సబ్జెక్ట్స్ బేసిక్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ 3 ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. అంటే టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉంటే పేపర్ 2లో 150 క్వశ్చన్స్ కి ఈ టోటల్ 6 సబ్జెక్ట్స్ లో పేపర్ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ లో బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ బిహేవియర్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అండ్ సేఫ్టీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, న్యూ ట్రెండ్స్. మనం ఇంజనీరింగ్ లో జనరల్ గా 3rd ఇయర్ లో కానీ 4th ఇయర్ లో కానీ మీకు సబ్జెక్ట్ ఉంటుంది మేనేజ్మెంట్ సైన్స్ అని. ఆ మేనేజ్మెంట్ సైన్సే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. అలాగే ఇంకోటి ఉంటుంది మెఫా, మేనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అని. ఈ 2 సబ్జెక్ట్స్ చదవకుండా మీ ఇంజనీరింగ్ కంప్లీట్ కాదు. కానీ మీరు మర్చిపోయి ఉంటారు. బీటెక్ చదివేటప్పుడు మనం సెమిస్టర్ ఎగ్జామ్స్ కి ఓన్లీ 1 నైట్ బ్యాటింగే చేస్తాం కదా. సో అవన్నీ మర్చిపోయి ఉంటాం మనము. సేమ్ ఆ 2 సబ్జెక్టులు వస్తున్నాయి ఇక్కడ, అంతే. అంతకు మించి వేరే ఏం లేదు. మేనేజ్మెంట్ సైన్స్, మెఫా. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే వర్క్ స్టడీ, మెథడ్ స్టడీ, మైక్రోమోషన్ స్టడీ, టైమ్ స్టడీ, కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ స్టాండర్డ్ టైం, వేజ్ అండ్ ఇన్సెంటివ్ ప్లాన్, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్, కంట్రోల్ ఆఫ్ చార్ట్స్, అట్రిబ్యూటెడ్ డేటా. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో మాట్లాడుతున్నాం మనం. దెన్ ఓకే, ఇండస్ట్రియల్ సబ్జెక్ట్స్, మేనేజ్మెంట్ సైన్స్ సబ్జెక్ట్స్ కొంత బేసిక్స్ చదివితే చాలా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా డిప్లొమా స్టాండర్డ్ లో అడుగుతున్నాడు. పేపర్ 2 అనేది డిప్లొమా లెవెల్. అంటే 1 లైనర్ డెఫినేషన్స్ ఇస్తారు, స్టేట్మెంట్స్ ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇస్తారు, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతారు. సింపుల్ డెఫినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బేసిక్స్ నేర్చుకొని మీరు ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. ప్రాబ్లం అంతా పేపర్ 1లో. జనరల్ స్టడీస్ మీరు ఎంత బాగా చదివి రాయగలిగితే అప్పుడు మీకు పేపర్ 1లో మార్క్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. పేపర్ 2 మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇక్కడ సింపుల్ కంప్యూటర్ సిస్టమ్. సింపుల్ కంప్యూటర్ సిస్టమ్ లో సింపుల్ బేసిక్స్, ర్యామ్, రామ్, ఇటువంటి సింపుల్ బేసిక్స్ ఆఫ్ మనం ఫస్ట్ ఇయర్ లో చూద్దాం కదా. ఫస్ట్ ఇయర్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ లో అవి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ సిస్టమ్, ఇంటర్నెట్ అప్లికేషన్, ఈ గవర్నెన్స్, ఈ కామర్స్. నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళ గురించి ఎందుకు చెప్పాను అర్థమైందా మీకు? దిస్ ఈజ్ డన్ ఈజీలీ. ఇది ఎవరు చేయగలుగుతారు ఈ పేపర్? కంప్యూటర్ సైన్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. అంతే కదా. ఈ మేనేజ్మెంట్ సైన్స్ అనేవి ఏ బ్రాంచ్ వాళ్ళైనా కొత్తగా చదువుకోవాల్సిందే. జనరల్ స్టడీస్ అనేవి కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా కొత్తగా చదువుకోవాల్సిందే. కానీ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఓన్లీ సిఎస్సి స్టూడెంట్స్ దే కెన్ క్రాక్ లైక్ ఎనీథింగ్. ఈజీగా జస్ట్ అవుట్లైన్స్ చదువుకొని క్రాక్ చేయగలుగుతారు. సో ఓవరాల్ 150 క్వశ్చన్స్ లో అరౌండ్ 42 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి, 36 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి, 32 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి, 20 ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, 8 ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, 12 క్వశ్చన్స్ కంప్యూటర్ సైన్స్. అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఎన్ని అవుతున్నాయి? 12 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. అండ్ ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, యు ఆర్ బిగ్ కాన్ఫిడెంట్. ఈ 42 మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా మీరు చేయగలుగుతారు కదా ఆబ్వియస్లీ. సో దీని ప్రకారం ఇది ఏంటి అంటే ప్రీవియస్ పేపర్ లాస్ట్ టైం కండక్ట్ చేసిన ఐపీఓ పేపర్ అనాలిసిస్. ఇది మ్యాథ్స్ నుంచి 42 వచ్చినాయి, ఫిజిక్స్ నుంచి 36 వచ్చినాయి, కెమిస్ట్రీ నుంచి 32. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే మాక్సిమం వెళ్తున్నాయి క్వశ్చన్లు. చూడండి, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్లే వచ్చినాయి. సో మాక్సిమం క్వశ్చన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి వస్తున్నాయి. 110 క్వశ్చన్లు వచ్చినాయి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి.
ఈవెన్ ఈసారి పేపర్లో కూడా మనం అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100 క్వశ్చన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, 50 క్వశ్చన్స్ సెకండ్ పార్ట్ అయిన ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో దీని ప్రకారము మీరు మీ ప్రిపరేషన్ ని టార్గెట్ చేసుకోండి. వెరీ క్లియర్. సో ఇక్కడ నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. సిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉండొచ్చు, కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదు మీరు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయ్యి ఇంట్లో కూర్చొని లీజర్గా ఉంటూ ఉండొచ్చు. ఒక 6 months దీని మీద ఎఫర్ట్ పెట్టి మీరు చదవగలిగినట్లయితే, అలాగే డిప్లొమా చేసిన తర్వాత ప్రైవేట్ కంపెనీలో 3 years, 5 years, 6 years నుంచి జాబ్ చేస్తూ రికగ్నైజ్డ్ కంపెనీలో చేస్తున్న వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ జాబ్ అనేది బెస్ట్ ఎవర్ ఆపర్చునిటీ. సో యూ కెన్ స్టార్ట్ వర్కింగ్. దీనికి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలన్నా, హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్, హౌ టు స్టడీ, వేర్ టు స్టడీ, సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఆల్వేస్. సో దిస్ ఈస్ ద ఆపర్చునిటీ క్రియేటెడ్. అండ్ 6 months లో మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేస్తే, ఇఫ్ యు ఆర్ క్రాకింగ్ ద ఎగ్జామ్, ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది 6-7 months ప్రిపరేషన్ తోటి. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. 95 jobs వస్తున్నాయి ఫర్ ఆల్ బ్రాంచెస్ ఎక్సెప్ట్ సివిల్ ఇంజనీరింగ్. సో ఐపీఓ అనేది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అదర్ బ్రాంచెస్, ఎస్పెషల్లీ డిప్లొమా నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, సిఎస్సి నుంచి సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇదైతే మంచి గోల్డెన్ ఛాన్స్ అని చెప్తున్నాను నేను. అండ్ ఎవరైతే సివిల్, మెకానికల్, కెమికల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆల్రెడీ నేను చెప్పున్నాను. మనం కోర్సు స్టార్ట్ చేశాము. కోర్సు May 18th స్టార్ట్ అయింది. ఫస్ట్ సబ్జెక్ట్ మొత్తం 10 subjects ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ లో 50% సిలబస్ ఆల్రెడీ అయిపోయింది. అది రికార్డెడ్ లో కూడా వినొచ్చు. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కోర్స్ కి ఎన్రోల్ చేసుకోండి. నా ఫోన్ నెంబర్, ఎవ్రీవన్ హ్యావ్ ద నెంబర్, వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక్కడ కూడా రాస్తున్నాం ఫోన్ నెంబర్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 1:1 మెంటార్షిప్, పెయిడ్ మెంటార్షిప్. ఇది మీ ఎగ్జామ్ క్రాక్ అయ్యేదాకా మీతో ఉండి మీకు గైడెన్స్, స్ట్రాటజీ, ప్లానింగ్, ఏ సబ్జెక్ట్ ఎక్కడ చదువుకోవాలి, మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు, రెగ్యులర్ గా మీరు ఎందుకు చదవలేకపోతున్నారు, మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనాలిసిస్ చేసి మీకు ఒక స్పెసిఫిక్ పాత్ క్రియేట్ చేస్తాము. మీరు జాబ్ క్రాక్ చేసేదాకా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసేదాకా మీకు పర్సనల్ మెంటార్ అలాట్ చేస్తాము. దట్ ఈస్ 1:1 మెంటార్షిప్ ఫర్ ఆల్ బ్రాంచెస్, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీ హ్యావ్ ద ప్రోగ్రామ్. మీకు అవసరమైన, మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అవసరమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన 1:1 మెంటార్షిప్ మా దగ్గర ఉంది. వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. జస్ట్ ఇన్ఫార్మ్ దెమ్ అండ్ గివ్ మై నెంబర్. నెక్స్ట్, దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్. సో మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా, మెంటార్షిప్ కావాలన్నా, పీసీబీ కోర్స్ తీసుకోవాలన్నా, జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ KPSR స్టూడెంట్స్. ఆల్వేస్ ఐఎమ్ దేర్ విత్ యూ. ఇంకా మంచి వీడియోస్ నేను తీసుకురావాలని మీరు కోరుకోండి. సో మీ జాబ్, అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఇండియాస్ టాప్ లెవెల్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కావచ్చు, గేట్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, whatever related to competitive exams, I am there for you. Just remember, KPSR is there with you.